నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరానీ నౌకను హైజాక్ చేసిన సోమాలి పైరేట్స్ 19 మంది పాకిస్తానీలను రక్షించిన ఇండియన్ నేవీ. మహాత్మా గాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహాత్మునికి నివాళులర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్ బండారం మొత్తం షర్మిల బయటపెడుతుంది ఆరోపించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. భారతీయ నౌకాదళం 2 రోజుల్లోనే మరొక భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరేట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను రక్షించింది. యుద్ధ నౌక INS సుమిత్ర ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. హైజాక్ అయిన ఆ నౌకలో 19 మంది పాకిస్తానీ నావికులు ఉన్నారు. వారందరినీ రక్షించినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు ఉన్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ ఉంటాయని రక్షణ అధికారులు తెలిపారు. సోమాలియా తూర్పు తీరంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఎడన్లో యాంటీ పైరసీ, మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్, పెట్రోలింగ్ కోసం యుద్ధ నౌక INS సుమిత్రను భారతీయ నౌకాదళం మోహరించింది. కొన్ని రోజుల క్రితమే ఇయార్కు చెందిన ఫిషింగ్ నౌక ఇమాన్ను ఫెరైట్స్ పట్టుకున్నారు. ఆ సమయంలో కూడా INS సుమిత్ర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఇరాన్ జెండా ఉన్న ఆల్ నహీం నౌకను కూడా ఫెరైట్స్ అధీనంలోకి తీసుకువచ్చారు. ఆ బోటులో 19 మంది పాకిస్తాన్ సెయిలర్లు ఉన్నారు. అయితే ఇండియన్ నేవీకి చెందిన సుమిత్ర యుద్ధ నౌక తన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఆ పాక్ నావికుల్ని రక్షించింది. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా భారతదేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాజ్ఘాట్ను సందర్శించారు. ప్రధాని మోదీ ట్విట్టర్లో నేను పూజ్య బాపు పుణ్యతిథి నాడు ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాల ప్రజలకు సేవ చేయడానికి మరియు మన దేశం కోసం వారి దృష్టిని నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ. ఆయన కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు మనవంతు కృషి చేయటమే జాతిపితకు మనమిచ్చే అసలైన ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన దేశభక్తుల్ని స్మరించుకుందామని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారిని పారద్రోలేందుకు నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తును మనిషి రూపంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని ఫాదర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. మేరీమాతను తాము దేవతగా పూజించడం లేదని ఒక తల్లిగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. గుణదల మేరీమాత దేవాలయం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొఘల్ రాజపురం బందులు దొడ్డి సెంటర్ నుండి RCM చర్చి వరకు మేరీమాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరిగింది. ఫాతిమా మాత దేవాలయం వద్ద మేరీమాతకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్ ప్రకాష్ మాట్లాడారు. గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ప్రతిష్ఠించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. విశేషంగా పూజలు అందుకుంటూ ఎంతో మంది భక్తుల కోరికలు నెరవేరుస్తుందని అన్నారు. మేరీమాతను తాము తల్లిగా గౌరవిస్తామని తెలిపారు. ఆత్మరూపంలో ఉన్న యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించిందని వ్యాఖ్యానించారు. మరియమాత గుణదలలో వెలిసి ఇప్పటికి 100 సంవత్సరాలైనది. ఈ 100 సంవత్సరాలలో ఆ మరియ తల్లి గుణదల
గుడిదల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆ తల్లి అనేక మందికి తన యొక్క కుమారుని ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి ఎంతోమందికి స్వస్థతను చేకూర్చి ఆ తల్లి ఏది అడిగినా తన కుమారుడు ఇస్తాడనే నమ్మకంతో ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తన కుమారుని ద్వారా కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తూ ఉంది. ఈ యొక్క గుణదల మాత మన యొక్క గుణదలకు వచ్చి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల జూబిలీని జరుపుకున్న తరుణంలో మనందరము కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి ఈ యొక్క మరియ తల్లి మన గ్రామానికి వచ్చారు కాబట్టి ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనందరిపై క్రితం మరియ తల్లి ఇదిగో గుణదలలో యొక్క ప్రతిష్ఠించబడి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైనటువంటి వేలాది లక్షలాది మంది జనాలకు అద్భుతాలు చేసింది. ఈ అద్భుతాలు మహిమలు మేము పొందాం కాబట్టి ఇక ఆ తల్లి చేసింది కాబట్టి ఎప్పుడు గుణదలోకి వెళ్ళినా సరే ఇక వేలాది మంది జనాలు రద్దీగా ఉంటూ ఉంటారు. ఆ 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆ తల్లి మా మధ్యకు వచ్చిన నమ్మకంతో ఇప్పుడు ఇక మొగలరాజపురం గ్రామంలోని ఇదిగో ఇక సంఘంలో అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మహిమలు మేలులు గర్భఫలాలో లేకపోతే ఇక ఇంకా రోగాలు లేకపోతే అస్వస్థ ఇవన్నీ కూడా కలగటానికి మేమందరూ కూడా ఆ తల్లిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు పొందిన అదృష్టంగా ఈరోజు మేమందరూ కూడా ఇక సంతోషిస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఫాదర్ ఎం ప్రకాష్, క్రీస్తురాజపురం విచారణ. జగన్ బండారం మొత్తం షర్మిల బయట పెడుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. చల్లపల్లి బీసీ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ టీడీపీ బీసీ నాయకులను కేసులతో వేధించాడని, వైసీపీలోనూ బీసీ ఎస్సీ మంత్రులకు స్వేచ్ఛ లేకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బీసీ ఎస్సీ మంత్రులపై రెడ్ల మంత్రుల పెత్తనం సాగిందని, జగన్ రాష్ట్రంలో 4 రెడ్లకు పెత్తనమిచ్చి దోచుకున్నాడని అన్నారు. పేరుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా వాటి ద్వారా ఒక్క పైసా రుణాలు ఎవరికి ఇవ్వలేదని అన్నారు. బీసీ సప్లాన్ నిధులు దారి మళ్లించి బీసీలకు అన్యాయం చేశాడని, బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడాలని అన్నారు. సామాన్య బీసీ కుటుంబాల వారిని వైసీపీ నాయకులు వేధించి దాడులు చేశారని అన్నారు. సీనియర్ బీసీ నేత ఎమ్మెల్యే పార్థ సారథికి జగన్ కనీసం కాల్ షీట్ కూడా ఇవ్వలేదని అన్నారు. వైసీపీలో బీసీ ఎస్సీలకు గుర్తింపు లేదని వారి మంత్రులు ఎమ్మెల్యేలు తెలుసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వరకు విశ్రమించేది లేదని అన్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తే భయపడేది లేదు, మాది పసుపు రక్తమని కొల్లు రవీంద్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఎక్కువ మాట్లాడిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదని కొల్లు రవీంద్ర తన రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రం అనేది ఆంధ్ర రాష్ట్రమేనా? అవునా కదా? రాష్ట్రానికి దిక్కు లేకుండా చేశాడు. అమరావతి రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాల భూమి ఇస్తే వాళ్ళ రక్తాల కార్యాలా కొట్టించాడు. ఇవాళ ఒక పరిశ్రమ లేదు, ఎవరైనా చదువుకున్నటువంటి బిడ్డకు ఉద్యోగాలు లేవు. ఇన్ని మాయమాటలు చెప్పాడండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీస్తాడు. ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ తీసాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తీసాడా ఎక్కడన్నా? సాక్షి క్యాలెండర్ పడి తీశాడు ప్రతి సంవత్సరం. అవునా కదా? తర్వాత ఎంప్లాయీస్కి ఏమన్నాడు? మా బందర్ మీటింగ్ లో చెప్పాడు, అన్న అదెంత పని అన్న, వచ్చిన వారం రోజుల్లోనే మీకు సిపిఎస్ రద్దు అన్నాడు. అన్నాడా? అయిందా? ఎన్ని వారాలు అయింది? అయిపోతుంది. ఉద్యోగస్తులు మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గోరీ కట్టే వాళ్ళలో మొట్టమొదటి నిలబడేది ఉద్యోగస్తులు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంత కసిగా ఉన్నారు ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా. ఉద్యోగస్తులు అందరూ వ్యాపారస్తులు. ఏమైపోయింది ఇవాళ వ్యాపారస్తుల పరిస్థితి? ఇవాళ సిమెంటు, ఇసుక ఇవన్నీ కృత్రిమ కొరత సృష్టించి అనేక మంది కార్మికులు రోడ్డు పడేలాగా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎక్కడా కూడా వ్యాపారాలు లేవు. అందరూ కూడా ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఇప్పటి వరకు రాజకీయ పార్టీల్లో అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి పొదువులు గారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు. కానీ ప్రజలే ఇవాళ రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి తరిమి కొడదామని చెప్పి ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఇవాళ అంత ఘోరమైనటువంటి పరిపాలన ఈ ముఖ్యమంత్రి అందిస్తా ఉన్నాడు. మరి ఇవాళ చూస్తుంటే కనబడతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సభలు పెడతా ఉంటే ప్రజలు బారికేడ్లు ఎక్కి పైకి ఎగురుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి సమావేశాలు పెడితే బారికేడ్లు తొక్కుకుని జనాలు పారిపోతా ఉన్నారంటే ఇవాళ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టంగా కనబడతా ఉంది. దయచేసి అందరూ కూడా మనం ఆలోచన చేసి, ముఖ్యంగా అవినగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మరి బుద్ధప్రసాద్ గారిని మనం గతంలో గెలిపించుకుని ఉపసభాపతి చేసుకున్నాం. రేపు 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ
అత్యధిక ఓట్ల మెజార్టీలో, జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పొత్తుల విషయాలన్నీ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆలోచనతో, ఎందుకంటే 74 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇది దుర్మార్గం అని చెప్పి ఆయన జైలుకు వచ్చి పలకరించి బయటకు వచ్చిన వెంటనే ఒకటే ఒక మాట చెప్పాడు ఆయన, రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన తెలుగుదేశం కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మన అందరూ కూడా సహకరిస్తూ ముందుకెళ్లాలని మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి బీసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి రకరకాల ఆలోచనతో మళ్ళీ మనకు వస్తారు. దయచేసి ఎవరు మోసపోవద్దు. మనకున్నది, మనకు అండగా ఉన్నది ఎప్పుడు కూడా ఒకే ఒక జెండా, ఒకే ఒక పార్టీ, అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం వద్ద కృష్ణా నది నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇసుక మరియు ఇసుక త్రవ్వకాలను జరుగుతూ ఉన్నాయి. రాత్రి వేళలో అక్రమంగా తవ్వుతున్న తవ్వకాలను టీడీపీ జనసేన ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వాటిని అడ్డుకున్నారు. యంత్రాంగం సహాయంతో టిప్పర్లలో ఇసుక లోడింగ్ చేస్తూ ఉండగా ఆయన అక్కడున్న వారిని ప్రశ్నించగా నాగాయలంక, జగనన్న కాలనీలకు తరలిస్తున్నట్లు వారు చెప్పారు. అందుకు సంబంధించి పర్మిషన్ లెటర్ చూపించమని కోరగా జిలగల గండి లేఅవుట్లకు పర్మిషన్ ఉందని వాహనదారుడు తెలిపాడు. లారీలోని జీపీఎస్ ట్రాకింగ్ ను చూపించమని వారు అడగగా అది పనిచేయటం లేదని బకాయించారు. అలాగే ప్రొక్లైనర్ ఆపరేటర్ మరియు సూపర్వైజర్లను ప్రశ్నించగా వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. ఇంతలో తొమ్మిది ఎవరన్నా చెప్పారు మీకు? నీకు నరసింహ గారు కానీ ఇక్కడ పెట్టిన నరసింహ గారు పెట్టండి, ఇది నరసింహ గారు మీకు ఎమ్మెల్యే గారా? నరసింహ గారు ఇంతలో తొమ్మని మీకు ఏం చెప్పాడా? అప్పుడు మీరు 6 మీటర్లు దిగారండి. మీరు రేపు భవిష్యత్తులో వాటర్ వచ్చిద్దా? వచ్చినప్పుడు వాటర్ దాన్ని స్టోరేజ్ అయ్యింది. స్టోరేజ్ అయినప్పుడు ఇక్కడ గ్యాదలు కానీ మనుషులు నడుతూ 20 గంటలు నడుతుంది మాకు, 300 రోజులు నడుతూ ఉంటాయి మాకు. ఏది బాట నుంచి నడుతూ ఉంటాయి. ఏది ఫుల్ వాటర్ లేనప్పుడు ఇవి నడుతూ ఉంటాయి. నడిచినప్పుడు దాంట్లో ప్రమాదం జరిగింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తాడు? నరసింహరావు గారు బాధ్యత వహిస్తాడా? ఎమ్మెల్యే గారు బాధ్యత వహిస్తారా? దాంట్లో గ్యాస్ పడిన తర్వాత కానీ, మనిషి పడిన తర్వాత కానీ అలా పైకి వస్తారా? లోతు చూసారా మీరు? లోతు చూసారా? అంత లోతు తోట అవసరం మీకు? పర్మిషన్ ఉంటే 2 మీటర్లు తీసుకోండి. 2 మీటర్లు తీసుకోవచ్చుగా? 6 మీటర్లు మీరు అంటే మీరు బాట వేసుకుంటే కాడ మీకు డబ్బులు అయిపోతాయి. మీకు 20 మీటర్లు బాట వేసుకుంటాకి లక్షలు ఖర్చు అయిపోతాయి. మీకు ఏ రోజు ఆ రోజు 4 లక్షలు తీసుకెళ్తారు, 2 లక్షలు 3 లక్షలు తీసుకెళ్తాకి మీకు డబ్బులు వస్తాయి. కానీ మీకు బాట వేసుకుని దూరం వెళ్తాయి, మీకు డబ్బులు లేవు. అంటే ఈ బాట పక్కన పెట్టి ప్రజలు రాదారండి. ఇది మీకు కనపడుతుందండి. ప్రజలు నడుతున్నారా? ఈ బాట వల్ల నడుతున్నారు ప్రజలు, 100 మంది నడుతున్నారు. దానికి ఎంత డిస్టెన్స్ అండి? వాటర్ వస్తే అది కోసిపోయింది, దాని దగ్గరికి వెళ్ళిపోయింది. మనిషి నీళ్ళు అని చెప్పి కారులోకి వెళ్తాడు, రాత్రులు ఏదో పని వెళ్తాడు. వెళ్ళిన మనిషి తిరిగి బయటకు వస్తాడు. మనిషి రాగలుగుతాడు అలా? లేకపోతే మొగ జీవాలు వెళ్తాయి, అవి బయటకు వస్తాయి. ఇంత రోజు ఏంటి? ఇంత రోజు అవసరం మీకు? పర్మిషన్ పక్కన తోకోండి, పర్మిషన్ చూపించండి మాకు, మేము అభ్యర్థన పెట్టాం. పట్టుకోమని చెప్పొద్దు, అది తప్పు జరుగుతుంది ఇక్కడ. అది ఒక మాట అన్నామండి బాబా, జనం ఉన్నారంటే మీరు కూడా ఆలోచించండి. కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదని, వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడని కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఎప్పటి నుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెరలేపాడు.
చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటల్ని విజయసాయిరెడ్డి అయోధ్య రామిరెడ్డికి చేరవేశాడు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేసినేని నాని అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను చంద్రబాబు నియమించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను. ఆ తర్వాత నాని పార్లమెంట్ ఇన్ఛార్జిగా అయ్యాక నన్ను తొలగించాలని అధిష్టానానికి చెప్పారని మండిపడ్డారు. ఇటువంటి కుట్రలు చేస్తూ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టాడు. వెధవన్నర వెధవ నాని అయితే ఇంకో వెధవ వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి అయ్యారాం గయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు రా రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. నీతి నియమాలు లేని రాజకీయాలు మహాపాపమని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టడం వలన దేశ రాజకీయాలకు అరిష్టం చుట్టుకుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. జనం కోసం కాక ధనం కోసం మాత్రమే రాజకీయ పక్షాలు ఆలోచించడం సరికాదని ఆయన అన్నారు. సామాన్యుడు ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. డబ్బుంటే చాలు, ఎన్ని జబ్బులున్నా పర్వాలేదని దుస్థితి నెలకొనడం మంచిది కాదని వ్యక్తం చేశారు. అక్రమార్జనలు చేసిన వారికి అడ్డాగా రాజకీయాలు మారాయని డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ సామాజిక చైతన్యం తీసుకురాబడ్డ కుల మతరహితంగా ధనిక పేద తారతమ్యం లేకుండా దేశ ప్రజలందరూ ఏకమై స్వరాజ్యాన్ని సాధించుకున్నారని, నాడు దేశంలో ఆ పరిస్థితి లేదని బుద్ధప్రసాద్ తెలిపారు. ప్రజలు కూడా తమ జీవితాల గురించి, తమ భవిష్యత్తు గురించి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవటం, తమలో ఉన్న బలహీనతల్ని వాడుకొని పబ్బం గడుపుకొని ఎన్నికల రాజకీయాలకు తల ఒక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఉంటాం అంటే మౌనానికి అంత పెద్ద శక్తి ఉంది, నిరసనకి అంత పెద్ద శక్తి ఉంది, అహింసాయుత పోరాటానికి అంత పెద్ద శక్తి ఉందని ఈ ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆలోచనని ఇచ్చిన ఒకే ఒక మహానుభావుడే మరి ఈరోజు మహాత్మా గాంధీ అని చెప్పడానికి ఎవరు సందేహించాల్సింది. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గాంధీ గారిని మర్చిపోయి మనం వీధి వాడవాడలా బ్రాందీ షాపులు పెట్టుకుంటున్నాం. ఇది పెద్ద శాపం. మద్యానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాటం చేశాడు. నేను నెల్లూరు జిల్లా వాసిని. మద్య నిషేధ ఉద్యమంలో నేను మొదటి నుంచి పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని. ఈనాడులో ఒక జర్నలిస్ట్గా పనిచేసే కాలంలో కూడా మద్యం ఉద్యమానికి సంబంధించి విస్ఫులింగాలు వెదజల్లి జయకేతన్ అనే పేరుతో ఆర్టికల్స్ రాయడం దగ్గర నుంచి మద్యం ద్వారా ఎన్ని జీవితాలు పునరెళ్ళిపోతున్నాయో వీటన్నిటి మీద వార్తలు రాసిన వ్యక్తిగా అన్నిటికీ స్ఫూర్తి ఏంటంటే కళ్ళు మానుండే బాబు, కళ్ళు తెరవండి అని చెప్పిన గాంధీ గారి సూక్తే చిన్నప్పుడు బాల్యంలో మన మైండ్లో రిజిస్ట్రేషన్ అయితే అది జీవితకాలం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఏదైతే గాంధీ గారు ఈ మద్యపానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటే కుటుంబాలు ఛిద్రం అయిపోతూ ఉంటాయి, భర్త దూరం అయిపోతూ ఉంటాడు, భార్య దూరం అయిపోతా, మరి ఆ భార్యకి భర్త దూరం అయిపోయిన తర్వాత పడే వేదన ఏంటో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. బిడ్డ దూరం అయితే పడే వేదన ఏంటో మరి ఈరోజు ఆమెకు మాత్రమే తెలుస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న
ఒకే ఒక అంశం ఏంటంటే మద్యం యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడం ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని కూడా ఈరోజు గణాంక వివరాల్లో బయటకు వచ్చింది. దీన్ని మా పార్టీ అధ్యక్షురాలు కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మనకు తెలియకుండానే పేద ప్రజలు చనిపోతున్నారు. 45 ఏళ్లకే లివర్ సిరోసిస్ వ్యాధి లాంటివి వచ్చి చనిపోతున్నట్టు కారణం ఏంటంటే మద్యం మహమ్మారి. ఈ మద్యాన్ని తుదముట్టించమని మనకి మహాత్మా గాంధీ గారు అప్పటి నుంచి మన సిద్ధాంతం ఇచ్చారు. అంటే వ్యవస్థల్ని ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా మాట్లాడగలం. ఈ సురమైన మనుషులుంటే దేశం ఏదైతే బాగుపడి అన్నారు ఒక కవి గారు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాలక్రమంలో కలిసిపోయే అవకాశం భాషే కాదు, మనుషులు కూడా కాలక్రమం కలిసిపోతాం. కొద్ది కాలం తర్వాత మనం అంతరించిపోతాం. మన ఎముకలు బొమ్మికలు నిలబడిపోతాయి. కానీ నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిచ్చిపోతున్నాం అనే దగ్గర చూసుకుంటే ఆయన మనకు సత్యాన్ని ఇచ్చిపోయాడు, అహింసను ఇచ్చిపోయాడు, సత్యమేవ జయతే అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చిపోయాడు. మనం దాన్ని బతికించడం కోసం మరి ఈరోజు మనందరం మరోసారి కూడా కలిసాము. ఆయనకి నిజమైన నివాళి ఏంటంటే మహాత్మా గాంధీ గారికి మనం ఏదైతే ఇక్కడ వస్తువుల్ని మనం తయారు చేసుకొని, ఇక్కడ వస్తువుల్ని మనం సంపద పెంచుకొని, ఇక్కడ ఏదైతే మనం సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ మన ఫుడ్ మనం అంటే క్రిమి సంహారాలతో మన ఆహారాన్ని కలుషితం చేసుకొని మనం నాశనం అవ్వడం కాకుండా మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి జీవితం, సత్యంతో బతకడం అనేది ఆయన మనకి ఇచ్చిపోయిన వారసత్వం. కాబట్టి ఆ వారసత్వాన్ని నిజంగా మనం అందరం ఆయనకు వారసులు అయితే అవన్నీ మనము, మన బిడ్డలు, మన మనవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ కూడా కాపాడుకోవడం కోసం మనం ఈరోజు మరోసారి పునరాంకితం అయ్యి ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కాపాడే బాధ్యత మనకై మనం తీసుకుంటారని మరోసారి కూడా ఆశిస్తూ నేను ఆయన కలవాలనుకున్నాను మ్యాగజైన్ పెట్టిన సందర్భంగా. ప్రభుత్వాలు పేద ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టాయని, జగనన్న ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమాలు నిరుపేద గడప వద్దకే అందిస్తున్నామని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 3వ వార్డు బాలాజీనగర్ 0 లైన్లో సీసీ రోడ్లను మరియు బీటీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. సుమారు ₹1 కోటి వ్యయంతో సీసీ మరియు బీటీ రోడ్లు నిర్మించినట్లు ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే అభివృద్ధిని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకుని టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోలావరపు జ్యోతి వెంకటేశ్వరరావు, వైసీపీ ముఖ్య నాయకులు తోట ఆంజనేయులు, వాక శ్రీనివాసరెడ్డి, చంటి, లీలాకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసమే జనసేనతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రా కదలిరా బహిరంగ సభను నిర్వీర్యం చేయాలని వైకాపా ఎన్ని కుట్రలు పన్నినా సభ భారీ సక్సెస్ అయిందని తెలిపారు. ప్రభుత్వ దౌర్జన్యాలు, అవినీతిని బట్టబయలు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 6 వయసులకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్ ఇస్తే ఆయన గెలిచి తెలుగుదేశం పార్టీ తరఫున వైకాపాలోకి వెళ్ళి చివరికి ఆయనకి సీట్ లేకుండా ఎక్కడో ఉన్న రజనీని తీసుకొచ్చి గుంటూరులో పోటీకి పెట్టడం జరిగింది. నమ్మించి గొంతు ఏ విధంగా కోసారనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా తమ యొక్క పదవిని అడ్డం పెట్టుకొని, మన నియోజకవర్గంతో సహా పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గాల్లో ప్రకృతి వనరులు కానీ సహజ సంపదను కానీ ఏ విధంగా దోపిడీ చేశారో స్పష్టంగా ఈ సభ ద్వారా వివరించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఎందుకు అవసరం అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీని కానీ అడ్డుకోవాలి అంటే ఒక మార్పు కోసం ఇరు పార్టీలు కలిసి నడవాల్సిన ఆవశ్యకతను కూడా ఆ వేదిక ద్వారా స్పష్టం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ క్యాంపుని నిర్వహించారు. ఫిజియోథెరపీ డాక్టర్ ప్రియదర్శిని పాల్గొని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఫిజియోథెరపీ చేశారు.
ప్రతి మంగళవారం కేంద్రంలో జరిగే ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు విజయకుమారి, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ప్రియదర్శిని, నేను ఫిజియోథెరపిస్ట్ని. పొన్నూరు భవిత కేంద్రంలో ప్రతి మంగళవారం ఉచితంగా ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించబడును. కావున అంగవైకల్యం గల పిల్లలను తమ తల్లిదండ్రులు పొన్నూరు భవిత కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఫిజియోథెరపీ వైద్యాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇరానీ నౌకను హైజాక్ చేసిన సోమాలి పైరేట్స్, 19 మంది పాకిస్తానీలను రక్షించిన ఇండియన్ నేవీ. మహాత్మా గాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహాత్మునికి నివాళులర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్ బండారం మొత్తం షర్మిల బయటపెడుతుంది ఆరోపించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.